నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో నేను కొన్ని మాటలు చర్చిద్దాము అన్న ఉద్దేశంతో సరదాగా వస్తున్నాను అనమాట. అయితే ఎప్పుడైనా కానీ మనం ఏదైనా సరదాగా మాట్లాడుకునే ముందు అందులో కొంత మనకి సరే అంటే కావలసినటువంటి అవసరమయ్యేటటువంటి సమాచారం కూడా ఉండాలన్నమాట. ఒకటి సరదానే కాకుండా సరైన సమాచారం కూడా మనకి అంటే మనకు కావాల్సినటువంటి చాలా చక్కని ఒక మెసేజ్ అనేది ఉండాలన్నమాట. అలా ఆ దృష్టితో నేను కూడా ఒక చిన్న మాటలు కొన్ని చెప్దాము అనుకున్నాను అనమాట. ఇక చాలా మంది అంటూ ఉంటారు, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం కూడా. చాలా మంది చాలా సైలెంట్గా అసలు ఏం జరిగినా కానీ తను దేనికి కూడా రియాక్ట్ అవ్వకుండా తాను ఏం చేస్తాడు అంటే సపోజ్ ఎంతో మంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు, అయినా కానీ ప్రతిదానికి ఆయన మౌనంగానే తన సమాధానాన్ని తెలుపుతూ ఉంటారు. అంతేకాకుండా ఎంత అవమానపరిచినా వాళ్ళని అస్సలు కించపరచకుండా, అంటే ఎదుటివాడు మనల్ని అవమానపరుస్తున్నా కానీ వాళ్ళని ఇసుమంత కూడా కించపరచకుండా ఎంతో చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారనమాట. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది అసలు వినయం అంటే చేతగానితనమని, అసలు వాళ్ళకి ఏమీ రాదు అని, అంతేకాకుండా వాళ్ళు ఎందులో కూడా యాక్టివ్గా ఉండలేరు అని భావిస్తూ దాన్ని చేతగానితనంగా తీసుకుంటూ ఉంటారనమాట. కానీ నిజానికి చూసినట్లయితే వినయం అనేది చేతగానితనం కాదు, ఈగో అనేది చేతగానితనం, అహంకారం అనేది చేతగానితనం. అయితే ఇక్కడ అసలు వినయం అంటే ఏంది, అసలు ఎవరికి ఉంటుంది వినయము అని అంటే చూడండి, ఎక్కడైతే అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందట, ఏదీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. వినయ విధేయతలు ఉన్నవాడు చాలా నిశ్శబ్దాన్ని పాటిస్తాడు. అంతేకాకుండా ఎవరిని కూడా పొరపాటున కూడా బాధ పెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాడనమాట. తనను బాధ పెట్టినా కానీ ఎదుటివాడికి ఏదీ కాకూడదు అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. కానీ ఈ అహంకారం అనేది ఉందే అంటే ఈ వినయం అనేది ఎవరికి ఉంటుంది అని అంటే తన బలం ఏంటి, తన బలహీనత ఏంటి అనేది చాలా స్పష్టంగా తెలుసుకున్న వాడే వినయవంతుడు అనమాట. వాడు మాత్రమే అంటే వినయాన్ని కలిగి ఉంటారు. తన బలం ఏంటి, తన బలహీనత ఏంటి అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నటువంటి వాడే వినయ విధేయతలను కలిగి ఉంటాడు. కానీ మరి అహంకారం అంటే ఏంటి అని అంటే తన బలం ఏంటో అంటే తన బలాన్ని అతి బలంగాను తన బలహీనతను అతి బలహీనతనుగాను భావించి ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. డాబుసరులన్నీ పోతూ ఉంటాడు, ప్రతి ఒక్కరిని నోటికొచ్చినట్టు దూషిస్తూ ఉంటాడు, తానే గొప్ప అని అనుకుంటూ ఉంటాడు. కానీ అది అహంకారం, అది వినయం కాదు. ఇక మరి ఇంకా వినయానికి గుర్తుగా చెప్పాలి అని అంటే రామాయణంలో మనకి అంటే సీతాదేవి జాడ కోసం వెతుకుతున్నటువంటి రాముల వారు అలా ఋష్యమూక పర్వతం ముందు నుంచి వెళ్తూ ఉంటారట. వాలికి భయపడి సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీద తలదాచుకుంటాడనమాట. అయితే అప్పుడు అటుగా వెళ్తున్నటువంటి ఈ రామలక్ష్మణులను చూసి వాలి తనను వెతకడానికి పంపించినటువంటి దూతలేమో అనుకున్నాడనమాట. అంటే వెతకడానికి పంపించినటువంటి మనుషులేమో అని అనుకొని భయపడ్డాడనమాట. భయపడి సుగ్రీవుడు వెంటనే ఈ హనుమంతుడికి చెప్తాడనమాట, నీవు మారువేషంలో వెళ్ళి వెళ్తున్నటువంటి వాళ్ళు ఇటుగా వస్తున్నటువంటి వాళ్ళు ఎవరో కనుక్కో, వారి ఆచూకీ తెలుసుకో, సమాచారాన్ని సేకరించు అని చెప్తాడనమాట. సరే అని హనుమంతుడు అలా మారువేషంలో అక్కడ వెళ్తారనమాట. వెళ్ళి రామలక్ష్మణుల యొక్క క్షేమ సమాచారం అంటే రామలక్ష్మణుల యొక్క సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటారనమాట. ఎవరు మీరు, ఎక్కడ ఉంటారు, ఎలా ఎందుకు ఇక్కడ వచ్చారు, ఏం వెతుకుతున్నారు, ఎవరి కోసం గాలిస్తున్నారు అంటూ అన్ని తన గురించి పరిచయం చేసుకుంటూ ఇంకా వాళ్ళని గురించి మాట్లాడుతూ అడుగుతూ ఉంటాడనమాట సమాచారాన్ని సేకరించడానికి. అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడితో అంటారనమాట, చూసావా ఇతడు ఎంత వినయ సంపన్నుడో, వినయ విధేయుడో, ఇతడి సంస్కారమే ఇతని మాటల్లోనే తెలియజేస్తుంది ఇతని సంస్కారం ఏంటి, ఇతని వినయ విధేయతలు ఏంటి అనేది. ఎందుకు అనంటే సాక్షాత్తు సూర్య భగవానుడినే గురువుగా అంటే గురువుగా అతని దగ్గరే ఆయన సకల శాస్త్రాలను
సకల శాస్త్రాలను చదివినటువంటి వాడు, సకల శాస్త్రాలను విద్యలను అభ్యసించినటువంటి వాడు. మరి అలాంటి అంత అంటే చూడండి, అన్ని ఉన్నాకు అణిగిమణిగి ఉంటది అన్నట్టు అన్ని శాస్త్రాలను, అన్ని విద్యలను, వేదాలను అభ్యసించినటువంటి వాడు అన్ని ఉండి కూడా అతడు ఎలాంటి అహంకారాన్ని చూపించలేదు, గర్వాన్ని చూపించలేదు, ఈగో అనేది మనకి అక్కడ చూపించబడలేదు. చాలా వినయంతో, విధేయతతో, సంస్కారంతో ఆయన ఎంతో చక్కగా, ఒద్దికగా, అంటే మనం మాట్లాడేటటువంటి మాటల్లోనే తెలిసిపోతుందట మన ఒద్దిక అనేది. మనం ఏ విధంగా కుదురుగా ఉంటాము అనేది కూడా మన మాటల్లోనే తెలిసిపోతుందట. అలా మాటలను గుర్తుపట్టి ఇతడు సకల శాస్త్ర పారంగతుడు అని చెప్పి లక్ష్మణుడికి చెప్పారట. ఏ విధంగా చెప్పావన్నయ్య అని అంటే, తను మాట్లాడేటటువంటి మాటల తీరులోనే మనకి అర్థమవుతుంది అని చెప్పారట. అది వినయానికి ఉన్నటువంటి గొప్పతనం. అంతేకాని వినయం అంటే సైలెంట్ గా ఉన్నారు కదా, ఏమీ చేయడం లేదు కదా అని చెప్పేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి వారిని అవమానపరచకూడదు అన్నమాట. ఇది మనకి అంటే వినయంకి, ఈగోకి, అహంకారానికి ఉన్నటువంటి తేడా అనమాట. అంటే వినయం అంటే చేతగానితనం కాదు అని ఇక్కడ చెప్పడం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక కామెంట్ కూడా పెడితే చాలా సంతోషం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.